నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, మంటి బలిపీఠము నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. సర్వశక్తుడు, సర్వోపకారి అయినటువంటి ప్రభువు, సృష్టికర్త అయినటువంటి ప్రభువు మన యొద్దకు వస్తానని వాగ్దానం చేస్తూ, ఆ వాగ్దానాన్ని అక్కడితోనే ఆపేయకుండా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, ఈ రోజున మానవునికి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. మనందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించడంలో మనకు ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆశీర్వాదము మాకు కావాలి, దేవుని ఆశీర్వాదము మా జీవితాల్లో మేము అనుభవించాలి, మా బిడ్డలు దీవించబడాలి. చూడండి, 128వ కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవు మొక్కల వలె ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూస్తుంటాం. మీరు పరిశుద్ధ గ్రంథలేఖనాల్లో జాగ్రత్తగా చూస్తే, దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం అనేక మంది భక్తుల మీద, ఆయన విశ్వాసం ఉంచిన వారి మీద ప్రత్యేకంగా ఉండటం మనం గమనిస్తాం. అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు. దీవెనకు పాత్రుడుగా అబ్రహాం మారాడు. హ్యాజ్ ఎ బ్లెస్సింగ్. అతని జీవితంలో ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడు. ఆశీర్వాదాన్ని కలిగి ఉండటానికి దేవుని మాటకు విధేయత చూపించాడు అబ్రహాం, నువ్వు లేచి నీ బంధువుల ఇంటిని, నీ దేశమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు నేను నిన్ను దీవిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తాడు. దానికి ముందుగా ఒక చిన్న ఆజ్ఞను కూడా ఇస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న మనము దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దీవెన మనం పొందుకుంటాం. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే, నువ్వు నా మాటను శ్రద్ధగా వినిన ఎడల, నా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులన్నీ, నా కట్టడలన్నీ నువ్వు అనుసరించిన ఎడలా అంటాడు. చూడండి, మనం ఎప్పుడైతే మన జీవితంలో విధేయత మనం కలిగి ఉంటామో, దేవుని ఆజ్ఞకు మనం లోబడి జీవిస్తామో, మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో స్వతంత్రించుకుంటాం. జీవితంలో దేవుని వాగ్దానాలు చూసినప్పుడు ఎంతగానో ఊరట మనకు కలుగుతుంది. దేవుని వాగ్దానాలు చూసినప్పుడు ఎంతగానో మనము ధైర్యాన్ని పొందుకుంటాం. ఆ వాగ్దానాలు మన జీవితంలో పొందుకోవాలంటే దేవుని లేఖనాల ప్రకారము, దేవుడు మనకిచ్చిన కట్టడలను, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప అనుభవాన్ని, గొప్ప దీవెన మనం పొందుకుంటాం. చూడండి, నీ జీవితం ఒక పర్పస్తో ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించాలి. మనము ఒక పర్పస్ని కలిగి జీవించాలి. పర్పస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఉద్దేశం కలిగి జీవించాలి. గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఒక గుడ్డి బతుకు అవ్వకూడదండి. గురి లేనటువంటి బ్రతుకు గుడ్డి బతుకు అన్నాడు. అర్థమవుతుందా మీకు? కొంతమందికి ఏ గురి ఉండదు, ఒక ఉద్దేశంతో బ్రతకరు. వారి జీవితం రోజు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడు, దేవుడు ఒక దినాన్ని బహుమానంగా నాకు ఎందుకు ఇచ్చాడు, దేవుడు ఒక దినాన్ని ఒక ఈవిగా ఎందుకు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితం అనేది రోజు రోజుకి మన ఆయుష్కాలం పెంచబడుతుందంటే దేవుడు నీ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు. ఆయన ఒక ఎక్స్పెక్టేషన్ నీ నుంచి కలిగి ఉన్నాడు. మానవుడు అనేటువంటి వాడు కారణ జన్ముడు. చాలా జాగ్రత్తగా వినండి, మన జన్మకు కారణం ఉందండి. మన జన్మకి ఏముంది? కారణం ఉంది. పాలిమాన్యుల్ ఈ లోకంలో ఉన్నాడంటే దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా పాలిమాన్యుల్ని దేవుడు సృష్టించలేదు. వైస్ వర్సా, మీ జీవితాల్లో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఈ లోకానికి నువ్వు రాలేదు. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను ప్రేమించి తన అమూల్య రక్తాన్ని నీకోసం కార్చి తన రక్తము చేత నిన్ను కడిగి కొని ఒక సంఘములో నిన్ను ఆయన ఉంచాడనంటే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడనంటే మనందరం కూడా దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు.
దేవునితో సహవాసము చేయాలి, దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనం కలుగు చేసుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా, లేకపోతే లోకంతో సహవాసాన్ని కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా, లేకపోతే దుష్టుడైనటువంటి అపవాదితో సహవాసం చేస్తున్నావా? అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పింది అదే. నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ జనాంగాన్ని, అంటే నీ తండ్రి ఇంటిని అంటే అర్థం ఏంటంటే అక్కడ తండ్రి అంటే తెరహును విడిచిపెట్టమని కాదు అక్కడ అర్థం. తండ్రి అంటే మీరు క్రొత్త నిబంధనలో ఒక మాట చూస్తారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు అంటాడు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు అన్నాడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టంటే అపవాదితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని విడిచిపెట్టరా. అపవాది అంటే దుష్టుడు, సాతానుడు, దాన్ని విడిచిపెట్టరా అన్నాడు. అప్పుడు నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనల్ని కలుగు చేయటంలో ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? మనతో సహవాసం చేయాలని, మనతో ముచ్చటించాలని, మనతో ఆయన ప్రతిదినము మనతో గడపాలని ఒక కమ్యూనికేషన్, ఒక కమ్యూనియన్ దేవునితో కలిగి ఉండాలని దేవుడు మనల్ని కలుగు చేశాడు. రెండోదిగా దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అంటే ఆయన మనలో నివసించడానికి మన హృదయంలో కొంత ఎంటీ ప్లేస్ని ఆయన ఉంచాడు. మీకు తెలుసండి, మన హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉంది. మన హృదయంలో ఒక ఖాళీ స్థలం, దాన్నే గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ అంటారు. గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్. ఆ యొక్క ఖాళీ స్థలంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. అందును బట్టి ప్రభువారు అంటున్నారు ప్రకటన గ్రంథంలో, హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను నీ ఇంట్లోకి వచ్చి, అంటే నీ హృదయంలోకి వచ్చి నీతో కలిసి నేను సహవాసం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజ దేవుడు ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజ దేవుడు మనతో సహవాసం చేసి మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో ఆయన ఉండటానికి నివసిస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? వేర్ ఇస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? చాలామంది అనుకుంటారు దేవుడు అనేటువంటి వాడు కొండల మీద ఉంటారని. కొండలు ఎక్కుతూ ఉన్నారు. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఎంత పెద్ద దేవుడిని ఏ కొండ మీద, ఏ దుర్గం మీద కూర్చోబెడతారయ్యా? నేను కొండల్లో నేను ఉండను, కొండల మీద ఉండను. పైపెచ్చు కొండల మీద జరిగేటువంటిది వ్యాపారం అన్నాడు. అక్కడ జరుగుతుంది వ్యాపారం మాత్రమే, నేను కొండల మీద ఉండను. దయచేసి నన్ను ఆ ప్రాంతానికి వచ్చి నన్ను దర్శించొద్దు, నేను కొండల మీద ఉండను అన్నాడు దేవుడు చాలా క్లియర్గా. మీరు అపోస్తుల కాలం కింద 17వ అధ్యాయం జాతకు చదివితే ఆయన కొండల మీద ఉండడు. హస్తకృతములైన ఆలయాల్లో నేను నివసించను అన్నాడు. హస్తకృతములు అంటే ఏంటి? చేతులతో చేస్తున్న ఆలయాల్లో నేను నివసించును అన్నాడు. మరి ఎక్కడుంటావు? నా చేతులతో నేను కట్టుకున్నాను ఆలయాలు, నా చేతులతో నేను నిర్మించుకున్నాను ఆలయాలు. ఆ ఆలయాలే మానవ హృదయం, ఆ ఆలయాలే మానవ హృదయాలు. అందులో నేను నివసిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హృదయమే ఆయన ఆలయమై ఉంది. గుడి గోడల్లో లేడు కానీ గుండె గుడుల్లో ఉన్నాడట దేవుడు. ఆలోచన చేయండి, హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందును బట్టి హృదయంలో చోటిస్తే మన జీవితానికి ఉన్న పర్పస్ని మనం నెరవేర్చుకున్నటువంటి వారం అవుతాం. మూడోదిగా దేవుడు మన ద్వారా మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో, ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తావో, నిన్ను బట్టి అన్యజనులు, నిన్ను బట్టి ప్రజలు దేవుని నామాన్ని మహింపరచాలి. నీ జీవితంలో ఒక్క సందర్భంలో అయినా సరే నువ్వు దేవుని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు దేవుని నామానికి మహిమ వచ్చిందా? ఆలోచన చేయండి. మాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ తెలుసు నాకు. ఆయన సెక్రటేరియట్లో గొప్ప ఐఏఎస్ ర్యాంకింగ్లో ఆయన ఉన్నాడండి. ఐఏఎస్ ర్యాంకింగ్లో ఉన్నాడు. ఒకసారి వారి దగ్గర పనిచేసేటువంటి చిన్న ప్యూన్ అనుకోవచ్చు, లేకపోతే అటెండర్ అనుకోవచ్చు. సో ఆ యొక్క వ్యక్తి, లేకపోతే ఆఫీసర్ గారు వెళ్ళేటువంటి చర్చ్కి వచ్చాడట. వస్తే సో ఆయన చర్చ్ ముందు బాత్రూమ్కి వెళ్ళాడట. బాత్రూమ్కి వెళ్తే ఒక ఆయన లోపల నుంచి అంటున్నాడట, బ్రదర్ కొద్ది నిమిషాలు ఆగండి, నేను బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను, నేను మరలా కొద్ది నిమిషాలు ఆగండి అన్నాడట. వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఆయన బయటకు వచ్చాడట. బకెట్ పట్టుకుని ఆయన చేతిలో ఒకటి బాత్రూమ్ క్లీన్ చేసేటువంటి ఒక చీపురు లాంటిది కూడా ఉంది. ఎప్పుడైతే బయటకు రాగానే ఈ ప్యూన్ అనేటువంటి ఆ వ్యక్తి, అటెండర్ ఉన్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడట. నిమిషానికి 150 సార్లు కొట్టుకుంది గుండె. ఎందుకంటే ఏ వ్యక్తిని అయితే ప్రతిరోజు కూడా ఆఫీసులో సెల్యూట్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆఫీసులో ఆయన ముందు ఎప్పుడు కూడా 4-5 ఫోన్లు ఉంటాయి,
నిజంగా గొప్ప ఆఫీసర్గా ఉంటాడు ఆ వ్యక్తి. చర్చ్లో ఏం చేస్తున్నాడండి? చర్చ్లో బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడు. చర్చ్లో బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు వెంటనే అన్నాడట బయటకు రాగండి, సార్ ఏంటి సార్ మీరు, మీ ర్యాంకింగ్ ఏంటి, మీ హోదా ఏంటి, మీ పరపతి ఏంటి, ఆఫీసులో ఉన్నటువంటి మీ ర్యాంకింగ్, మీరు ఇలా పిలిస్తే 10 మంది వస్తారు కదయ్యా, ఏంటయ్యా ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నారేంటి అని అడిగేశాడట. అడిగితే ఆయన ఒక మాట అన్నాడట, నేను ఆఫీసులోనే ఆఫీసర్ని, కానీ దేవుని మందులో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా ప్రభు నుంచి నేర్చుకుంది నేను ఆ తగ్గింపు జీవితం, నా ప్రభు నుంచి నేర్చుకుంది ఆ యొక్క హంబుల్నెస్. నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవాదేవుడు తన శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అని ఎప్పుడైతే చెప్పగానే నిజంగా అటెండర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడే యేసయ్యను తన జీవితాన్ని యేసయ్యను తన జీవితంలో తన సొంత రక్షకుడిగా అంగీకరించాడట. ఇది కాదా దేవునికి మహిమ తీసుకురావటం? మన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవునికి మహిమ తెచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. We need to bring glory and honor to our God wherever you are. నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి మహిమ తీసుకురావాలి. కొన్ని సందర్భాల్లో నిన్ను బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషణ పాలు అవుతుందని అంటాడు. కొన్ని సందర్భాల్లో అన్యజనులు అనుకోకూడదు, వీళ్ళండి క్రైస్తవులు అని వారు మన మీద వేలెత్తి చూపకూడదు. సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి వారుగా మనం ఉంటాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.